హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కొంచెం ముందు రోజు అయితే వర్షం పడుందనమాట. అందుకని కొంచెం వాతావరణం అదంతా చల్లగా ఉంది. సో కాకపోతే ఇంకా ముందు రోజు పనులన్నీ ఏమీ చేసుకోలేదు. ఇంక ఇక్కడ బట్టలు అవన్నీ మడతేసాను, అవి వాటి ప్లేస్లో పెట్టేయలేదు. ఇంక వీళ్ళైతే కిచెన్ సెట్ ఆడతామని కిచెన్లో ఉన్న సామాన్ అన్నీ తెచ్చి పెట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ముందు రోజు నైట్ అయితే ఎక్కడక్కడ పడేసి ఉన్నాయి అనమాట, అన్నీ సర్దుకోలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ చూడండి, ఒక్కరోజు ముందు మనం అన్నీ సర్దుకోకుండా పడుకున్నామంటే పొద్దున్నే లేచేసరికి మనకు బోలెడంత పని అయిపోతుంది. మామూలుగా అయితే అంట్లు అవన్నీ తోమేసుకొనే పడుకుంటా, అంట్లు తోముకోవడం, స్టవ్ అది క్లీన్ చేసుకోవడం, సో ఇవన్నీ అయితే ముందు రోజు చేసే పడుకుంటానండి. లేకపోతే ఇంకా పొద్దున్నే లేచాము తర్వాత ఇంకా పిల్లలతో అయితే అసలు అవ్వదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లెగ్గుస్తుంటారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం, కొన్నిసార్లు చిన్నోడు ఏడుస్తుంటాడు. వాళ్ళు హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటున్నారు కదా, తన్నుకుంటారు, గొడవ పడతారు, కొన్నిసార్లు పేచీలు పెడుతుంటారు. సో అందుకని ఇంక ఇదిగో గ్రైండర్ వేసాను అనమాట. ఆ గ్రైండర్ కూడా క్లీన్ చేయలేదు, ఇంకా అట్లాగే ఉన్నాయి. ఇంకా సో పనులన్నీ అయితే పొద్దునకే చాలా అయితే ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడైతే అవన్నీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే తోమున్న అంట్లన్నీ తీసి సర్దేసి ఇంకా సింక్లో ఉన్న అంట్లన్నీ తోమేసేయాలి. ఎప్పుడైనా అంతేనండి, మనం రెగ్యులర్గా జరిగేది జరగకుండా కొంచెం మనం పనులు చేసుకునేవి చేసుకోకుండా పడుకున్నామంటే ఇంకా పొద్దున్నే లేచేసరికి చాలా పని అయిపోతుంది. ఇంక ఈరోజు అయితే అలాగే అయిందనమాట. ముందు రోజు వచ్చి వైషు బర్త్డే ఉండింది. ఇంకా బర్త్డే ఉండేసరికి ఇంకా అప్పుడు నేను ఇంకా అవన్నీ ఇంకా అందరు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్ట లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా బర్త్డే అంటే ఇంకొంచెం అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ సర్దుకొని అవన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మేము తిని పడుకునేసరికి 11:30 12 అయింది. ఇంకా అందుకని ఇవన్నీ ఏం సర్దలేదనమాట, అక్కడే పడేస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఇంకా పొద్దున్నే చూసేసరికి ఇంకా బోల్డ్ అంతా పని అయిపోయింది. బట్టలు కూడా మడతేసాను, కానీ ఇంకా వాటిని అక్కడే మిషన్ మీద పెట్టేశాను. ఇంకా అవన్నీ మామూలుగా అయితే వాళ్ళకి సపరేట్గా పెట్టేసేస్తాను అనమాట. వైషు అయినా, హంసి అయినా, జున్ను అయినా, ఇంకా నావైనా, సో సపరేట్ పెట్టేస్తాను. ఇంకా కాకపోతే ఇంకా ఆ రోజు ముందు రోజు అయితే ఇంక ఈ పనులన్నీ ఏమి చేసుకోలేదనమాట. ఇంకా అందుకని పని అంతా ఉంది. ఇంక ఇక్కడైతే చిన్నోడైతే లేచాడు. ఇంకా హంసి, వైషు వీళ్ళైతే నిద్రపోతున్నారు. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా మామూలుగా ఇట్లా సోప్ పెట్టి రుద్దేసేసి ఇంకా స్పాంజ్తో క్లీన్ చేస్తాను. ఇంకా మామూలుగా ప్రతిరోజైనా అంతే అనమాట. కాకపోతే ముందు రోజే చేసేసుకుంటాను. మ్యాక్సిమం అయితే ఈ స్టవ్ క్లీన్ చేయడం, అంట్లు తోమడం అయితే ముందు రోజే చేసుకుంటాను. ఇంకా నాకు పొద్దున్నే లెక్కగానే ఇంకా అంట్లు తోమడం ఇవన్నీ చూస్తుంటే ఇంకా బొమ్మ ఇంత పని ఉందా అనిపిస్తుంది మనకైనా. ఎప్పుడైనా మనం కొంచెం ముందు రోజే కొంచెం పని చేసుకొని పడుకున్నామంటే పొద్దున్నే లేచేసరికి మనకి అంత పని అనిపించదు. ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే చిమ్ముతున్నాను. చిమ్మేసేసి తుడిచేసేయాలి. బుడ్డోడైతే లేచున్నాడు కదా, వాడు ఒక పక్క అయితే గోల్ చేస్తున్నాడు అనమాట. మామూలుగా ఏంటంటే ప్రతిరోజు ఇంకా హంసి, జున్ను అయితే వెళ్ళి ఇంకా పాల ప్యాకెట్ తెస్తారనమాట. అంతకుముందు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కదా, స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తెచ్చుకునే వాళ్ళము. ఇంక ఇప్పుడు హాలిడేస్ అయిన కాడ నుంచి ఇంకా వాళ్ళే వెళ్ళి తెస్తున్నారు అనమాట. ఇంకా షాప్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇంక నేను అంట్లన్నీ తోమేసేసాను, స్టవ్ క్లీన్ చేసేసాను. అలాగే ఇల్లు చిమ్మడము, తుడవడం అది కూడా అయిపోయింది. ఇంక ఇక్కడైతే జున్ను అయితే లేచిందా, సైకిల్ దొక్కుతున్నాడు కదా. ఇంకా హంసిని అయితే లేపుతుంటే లెగవట్లేదు. జున్ను ఏమో షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంట. వీళ్ళ పాల ప్యాకెట్ తేవటం ఏమో కానీ ఇంకా దానికన్నా ముందు ఇట్లా బజార్కి వెళ్ళి ఆ పాల ప్యాకెట్ తెచ్చే వంగితే ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటారు అనమాట, చిప్స్, బిస్కెట్స్. ఇంకా అందుకని హంసిని లేపితే లెగవలేదు. మామూలుగా రోజు అయితే ఇంకా వాళ్ళ తాతయ్య కన్నా తీసుకెళ్తారు, లేకపోతే హంసి కన్నా, ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో అయితే వెళ్ళి కొనుక్కుంటారు. ఇంకా వాళ్ళ తాతయ్య వాళ్ళు అయితే ఊరికి వెళ్ళి ఉన్నారనమాట, లేరు. ఇంకా అందుకని హంసిని లేపితేమో లెగవలేదు. ఇంకా నేనైతే బయట అక్కడ నిలబడ్డాను అనమాట. ఇంక వాడిని పొమ్మన్నాను. ఇంకెళ్ళి చిన్నగా తెచ్చుకొని ఆటలాడుతున్నారు చూడండి. ఇంట్లోకి రమ్మంటే మళ్ళీ అటు పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. ఇంక వీనిట కాదండి, లోపల పెట్టి తలిపేస్తేనే ఇంకా ఉంటాడు, లేకపోతే ఇంక వాడు ఎటుపోతున్నాడు ఏందని మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ చిప్స్ ప్యాకెట్లో చిన్న బెలూన్ వచ్చింది, అది గాలికి ఎగిరిపోతుందని ఇట్లాంటి డబ్బాలో వేసి పెట్టేసుకొని ఇంకా చిప్స్ తింటున్నాడు అన్నమాట. ఇంకా హంసి వాళ్ళని కూడా లేపేసేయాలి.
ఇంక ఈరోజు వచ్చేసి ఇక్కడ పాలైతే ఇంకా ముందు రోజు అయితే తోడు పెట్టలేదు అనమాట, అట్లాగే ఫ్రిడ్జ్ పెట్టాను. ఇప్పుడు తాగడానికని కొంచెం పాలు తీసి పెట్టేసేసి ఇంకా మిగతా పాలైతే తోడేసేస్తున్నాను. ఇంకా మేకడ కూడా ఇంకా పెరుగులోనే వేసేస్తే ఇంకా పెరుగు తోడుకున్నాక అప్పుడు మేకడ తీస్తారనమాట. ఇంకా ఇక్కడైతే తోడు పెట్టేస్తున్నాను. కొన్నిసార్లు ముందు రోజు మా ఎక్కువ భాగం అయితే ఈ మధ్య ఇంకా అత్తయ్యనే తోడు పెట్టేస్తారు, కానీ ఇంకా నెక్స్ట్ పొద్దున్నే అయితే తీసి తోడు పెట్టేసేస్తారు అనమాట. లేకపోతే ముందు రోజు నైట్ అని చెప్పాను కదా, ముందు రోజు నైట్ ఫుల్ పనితోటి ఇంకే పని చేయకుండా అట్లాగే పడుకునేసరికి ఇంకా పొద్దున్నే ఇంక ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా తోడేసేసాను పాలు. ఇంక ఇది వచ్చేసి ఈరోజు ఇడ్లీ పెడదాంలే అని చెప్పి దానికోసం బొంబాయి చట్నీకి అయితే ఇంకా శనగపిండి, దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం అంతేనండి, ఏమీ ఎక్కర్లేదు. అవన్నీ వేసేసి ఉండలేమి లేకుండా ఇంకా ఆమెను మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కలిపేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడైతే బొడ్డోడు టీవీ పెట్టేశాడు చూడండి. పుష్ప పాటలు వచ్చినప్పటి నుంచి ఇంక ఇదే స్టెప్ అనమాట. పొద్దుకులు ఇంకా పాట పెట్టుకొని ఇంక స్టెప్ వేయడం ఇదే పని. పడిపోతారా బాబు అన్నా వినట్లేదనమాట. ఇంకా ఆ ట్రైలర్లో చూపిస్తున్నారు కదా ఆ పాటలో, ఇంకా అదే స్టెప్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆయన గ్లాస్ పట్టుకుంటాడు కదా, అది కూడా తెచ్చి అప్పుడప్పుడు మామూలు చిన్న గ్లాస్ పెట్టుకొని అది కూడా ట్రై చేస్తానమాట. గ్లాస్ పెట్టుకొని బిస్కెట్ తీసుకొని వచ్చి ముంచుకొని తినడం, సో ఇదంతా ట్రై చేస్తున్నాడు అనమాట. దాన్ని చూసినప్పటి నుంచి మొన్నటిదాకా గుంటూరు కారం మీద పడ్డాడు అనమాట. ఇంకా ఇది పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుంచి ఇంకా దీని మీద పడ్డాడు. ఇట్లా స్టెప్పులు ట్రై చేస్తున్నాడు అనమాట. మొన్నటిదాకా మహేష్ బాబు మీద ట్రై చేశాడు గుంటూరు కారం అని, ఇప్పుడైతే అల్లు అర్జున్ అనమాట. ఇంక ఇక్కడ బొంబాయి చట్నీ అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా తాలింపు పెట్టేసిన తర్వాత కూడా కొంచెంసేపు కలబెట్టాలండి, లేకపోతే తాలింపు పెట్టిన వెంటనే ఉండలు కట్టేస్తుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes బాగా ఉడకబెట్టేస్తే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు చూడండి గుంటూరు కారం స్టెప్ వేస్తున్నాడు అనమాట. ఇంకా పొద్దున్నే పాటలు పెట్టుకొని ఇట్లా ఒక స్టారీ మాత్రం వాటన్నిటిని స్టెప్పులు వేయాల్సిందే ప్రతిరోజు. ఇంకా నేనైతే ఇంకా చట్నీ అయితే చేసేసాను కదా, బొంబాయి చట్నీ. ఇంకా వైషుకి అయితే ఇడ్లీలోకి అది ఫేవరెట్ అనమాట. ఇడ్లీ ఉందంటే బొంబాయి చట్నీ కంపల్సరీ. ఇంకొన్నిసార్లు బొంబాయి చట్నీ కోసమైనా ఇడ్లీ చేయమని అడిగిద్ది అనమాట. సో వీక్లీ వన్స్ అలా పెడతాం. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను ఆల్రెడీ. చట్నీ కూడా అయిపోయింది. ఇంకా దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి బాగా దగ్గర పడిద్ది అనమాట. చట్నీలో మనం మామూలుగా పల్లీల చట్నీలు అవి చేసుకుంటాం కదా, సో అట్లా అనమాట. తిక్కుగా వచ్చేంత వరకు ఉంచుకుంటాము. ఇంకా బెండకాయ ఫ్రై చేయడానికని ఇంకా ఒకేసారి ఇవి చేసుకుంటూనే ఇంకో పక్కనైతే బెండకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఇడ్లీలు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి పెడదాంలే అని చెప్పి ఇంకా తీస్తున్నాను. ఇంకా చిన్నోడైతే మళ్ళీ ఏదో ఒక పేచీ అనమాట. హంసీ వాళ్ళు, వైషు వాళ్ళు ఏమైనా అన్నారంటే ఇంకంత ఏడుస్తూ చూడండి, ఇందాక కింద పడి వదిలేడుతున్నారు కదా, అట్లా ఏడుస్తుంటాడు. పడరాక బాబు లెగ్గుమని చెప్పినా ఇంక వినడనమాట. కొంతసేపు అట్లాగే ఇంక తర్వాత ఏదో ఒక మాటలు చెప్పి చిన్నగా తనైతే దారిలోకి పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే చట్నీ అది వేసేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే పెట్టేసేస్తే తినేస్తారు. తినేసేసిన తర్వాత అయితే వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు. చెప్పాను కదా ముందు రోజు కొంచెం వర్షం పడేసరికి నెక్స్ట్ డే ఇంకా మాకు అంతగా ఎండ ఏమీ లేదనమాట. ఇంకా అందుకని చల్లగా ఉండేసరికి మామూలుగా అయితే ఈ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళి ఆడరు, కానీ ఆ టైంలో వచ్చి అప్పుడు 11:30, 12 అలా అవుతుంది, అంతే 11:30 అలా అవుతుంది అనమాట. ఇంక నేను ఒక పక్క వంట చేస్తున్నాను. ఆ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళి ఆడరు, కానీ ఎండ ఉంటుంది కదా, సో వాతావరణం అంతా కొంచెం చల్లగా ఉందన్నమాట. ఇక్కడ బీరకాయ పచ్చిపప్పు కర్రీ చేయడానికి ఇంకా పచ్చిపప్పు అయితే ముందే ఉడకబెట్టాను. ఇప్పుడు బీరకాయ పొయ్యి మీద వేసేసి కొంచెం బీరకాయ మగ్గిన తర్వాత ఈ ఉడకబెట్టిన పప్పులు అయితే వేసేస్తామన్నమాట. సో ఇందాక చెప్తున్నాను కదా, ఎండలో అయితే బయటకు వెళ్ళరు, కానీ ఇంకా ఎండ లేదు కదా అని చెప్పి ఇంకా సైకిల్ తొక్కుకోవడానికి కానీ ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా 3 సైకిల్ వేసుకొని కొంతసేపు అట్లాగే తొక్కుకున్నారు. వాతావరణం చల్లగానే ఉంది. ఇంకా అందుకని ఇంకా నేను సర్లే ఆడుకొని ఇలా ఇంట్లో కూర్చొని గోల్ చేస్తున్నారు. ఒకరికి 3 ఏదో ఒకటి తన్నుకోవడమో కొట్టుకోవడమో ఇదంతా ఎందుకులే, కొంతసేపు తొక్కుంటామంటే కొంచెం చల్లగానే ఉందిలే అని చెప్పి నేను కూడా సర్లే అని చెప్పేశాను. ఇంకా మధ్యలో ఇంకా వాళ్ళని గమనిస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఏం చేస్తున్నారు ఏంటి అని. సైకిల్ ఏదో రిపేర్ చేస్తున్నారు. ఇది వచ్చి హంసీది అనమాట. ఇంకా 3 సైకిళ్ళు ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ టైంలో ప్రతిరోజు కొంతసేపు తొక్కుంటారు అనమాట. ఇంకా నేను బట్టలు అవన్నీ ఆరేసాను. సో ఒక పక్క ఈ పని చేసుకుంటూనే ఇంకో పక్క పిల్లలు ఏం చేస్తున్నారని ఒక పక్క గమనిస్తుంటా. బయట ఉన్నారు కదా, గబాలను ఏమవుతుందో ఏమో అన్నట్టు ఇంక వాళ్ళని కూడా చూసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా చాలా బీరకాయ శనగపప్పు కర్రీ కంప్లీట్ అయిపోయింది, బెండకాయ ఫ్రై అయిపోయింది, ఇంకా రైస్ కూడా వండేసాను. ఇంకా పిల్లల్ని అయితే పిలిచేసాను అనమాట. ఇంకా ఇంటి పైకి వచ్చేసేయండి అని చెప్పి వచ్చేసారు. వచ్చేసి చూడండి క్యారమ్ బోర్డు ఆడుతున్నారు. ఇంకా 3 కూర్చొని ఇంకా అక్కలు
కూతురు కలిసి అయితే చిన్నోడికి క్యారమ్ బోర్డ్ ఎట్లా ఆడాలి ఏంటి అని అయితే నేర్పిస్తున్నారు. సర్లే నేర్పిండి మంచిదే కదా అని చెప్పి నేను తన్నుకోకుండా ఏదో కూర్చొని ప్రశాంతంగా ఆడుకోండి అని చెప్పి నేను వదిలేసాను అనమాట. ఇంకా ముగ్గురు అయితే ఏదో చేతైనంత వరకు అలా క్యారమ్ బోర్డ్ అయితే ట్రై చేస్తున్నారు. ఇదిగోండి నేను మార్నింగ్ తోడేసాను కదా పెరుగు, సో చక్కగా కూడుకుందనమాట, పేరుకుంది. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు అన్నం పెట్టేసేయాలి. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టేసేస్తే ఇంకా తినేసేస్తారు. వైషు అయితే తనే తింటుందిలేండి. ఇంకా వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.